నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. పలమనేరు మరియు తిరుపతి పరిసర ప్రాంతాలలో గ్రామదేవత గంగమ్మ తల్లి జాతర ప్రారంభానికి సాంకేతంగా నిర్వహించే గంగా జాతర చాటింపు ఘనంగా జరిగింది. ఈ చాటింపుతో జాతర అధికారికంగా ప్రారంభమైనట్లు గ్రామ ప్రజలకు తెలియజేశారు. తమిళ చిత్తారై నెల చివరి మంగళవారం సందర్భంగా ఈ చాటింపు సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడింది. గ్రామంలోని అపవిత్ర శక్తులను పారద్రోలి గంగమ్మ తల్లి ఆశీస్సులు పొందేందుకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. చాటింపు ప్రక్రియ అనంతరం అర్ధరాత్రి 12 గంటల నుండి జాతర ముగిసే వరకు గ్రామ పొలిమేరలు దాటి ఎవరూ బయటకు వెళ్లకూడదని, ప్రతి ఒక్కరూ జాతరలో పాల్గొనాలని నియమాలు అమల్లోకి వచ్చాయి. దేవస్థానం నందు మేము చేసిన రజకులు మేము కులాంతరముగా ఈ సేవ చేస్తున్నాం. మా ముత్తాతల కాలం నుంచి మేము 15 రోజులు చాటు పెట్టి అమ్మవారి శ్రీ మారమ్మ తల్లి గారిని 15 రోజులు దేవాలయం ముందు నిలిపి 15వ రోజు అమ్మవారు శ్రీ గంగాదేవిని బయట తీసుకొస్తూ శిరస్సు మెరుగుని చేస్తూ అమ్మవారి ఉగ్రరూపంతో వచ్చి ఒక్కరోజు 24 గంటల సేపు అమ్మవారు ఇక్కడ కూర్చొని 25వ గంట సేపు మరుసటి రోజు 5 గంటలకు అమ్మవారు జల్దిపోవచ్చు. అందువలన ఈ మారమ్మ తల్లి ఈ 15 రోజులు అమ్మవారికి భద్రత కల్పించి ఆ అమ్మ ఉగ్రరూపాన్ని శాంతికిచ్చి 15వ రోజు ఆ మారమ్మ తల్లి గంగమ్మ తల్లి ఇద్దరు జల్దికి పోవచ్చు. అందరికీ నమస్కారం. పలమనేరు పట్టణ ప్రజలందరికీ కూడా గంగమ్మ జాతర శుభాకాంక్షలు. ఈ గంగమ్మ జాతర ప్రత్యేకత ఏమంటే, ముఖ్యంగా గంగమ్మ జాతరలో ముఖ్య పాత్ర పోషించేది ఎవరంటే రజకులమైన మేము. రజకులకి అనేది ఏమంటే అమ్మ మా ఇంటి కోడలు. అందుకోసం షార్ట్ రోజు దగ్గర నుంచి 15 రోజుల వరకు కూడా రజకుల్లో పెద్దలు ఒకరు ఇక్కడ కంకణం కట్టి ప్రతిరోజు చంద్రుడి స్నానం చేసి ఉపవాసం ఉండి 15 రోజులు నిష్టగా గరికి పూజ చేసుకొనేసి ఒంటి మీద చొక్కా కూడా లేకుండా పంచతో ఉండి అంత పవిత్రంగా ఉండి 15 రోజులు కూడా అమ్మగారికి సేవలు చేసుకుంటూ శిరస్సు రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీ వేణుగోపాల స్వామి గుడి దగ్గర గంగమ్మ తల్లి శిరస్సుకి పూజ చేసి మొట్టమొదటగా మీద పెట్టుకొని మోసుకొని మొత్తం పలమనేరు పట్టణం అంతా కూడా అమ్మవారిని శిరస్సు మీద తల మీద మోసుకుంటూ మా రజకులం ప్రతి ఒక్కరూ కూడా అంగరంగ వైభవంగా అడుగులు వేసుకొని గంగమ్మని గుడి వరకు తీసుకొని వస్తాము. అట్లా అదేవిధంగా జల్ది రోజు కూడా పొద్దున మా ఇక్కడ నుంచి గంగమ్మని తీసుకొని జల్దీ వరకు కూడా మేము మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశం ఏమంటే మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. గంగమ్మని మోయడం అనేది మాకు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యంగా భావించుకుంటూ గంగమ్మ జాతరలో చాటింపు ఎందుకు వేస్తారంటే, చాట్ రోజు ప్రతి ఒక్కరు కూడా గంగమ్మని దర్శించుకొని చాట్ రోజు ఉన్నవాళ్ళు కంపల్సరీగా శిరస్సు రోజు పండగకు కూడా రావాలని పెద్దలు చెప్తున్నారు. అది ఖచ్చితం అంటే ఖచ్చితమే. కొంతమంది వీలుంటే రావచ్చు, లేకపోతే కూడా అంత ఇదేంటి కంపల్సరీ వచ్చి దేవుడి సేవలో అందరూ కూడా దేవుడిని దర్శించుకుంటే మంచిది. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మన గంగచాటు కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెల్లవారి నుంచి పూలాటలు, బ్యాండ్ సెట్లు, మేళ వాయిద్యాలు, అలాగే పెబ్బరి మేళాలు, అలాగే డీజేలు, పంబలు, ఇన్ని రకాలతో ఊరేగింపు జరగడం, మారమ్మ గారి దగ్గర నుంచి మారమ్మ గారి అభిషేకం చేసుకొని గంగమ్మ గుడి వరకు రావడం జరిగింది. ఈరోజు మనము అంగరంగ వైభవంగా ఈరోజు సాయంకాలం జరిగే చాటుకి మొత్తం ఇవే కాకుండా అమ్మవారి విచిత్ర వేషధారణ బొమ్మలు, అలాగే విచిత్ర రకమైన ఇది వేషాలు బొమ్మలు, పుట్ట బొమ్మలు, బాణ సంచాలు అన్నీ ఉంటాయనేసి
మనసారా కోరుకుంటున్నాను. అందరూ దయచేసి ఈరోజు ఈ సాటి ప్రోగ్రామ్కి తప్పకుండా రావాలా. ఏదైతే గతంలో ఆర్కెస్ట్రా కూడా రెక్కమాన్ సర్కిల్ కాడ మనం ఆర్కెస్ట్రా కూడా పెట్టడం జరిగింది, అక్కడికి కూడా అందరూ రావచ్చు. ఇక్కడ 9:30కి స్టార్ట్ అవుతుంది. అలాగే 12 గంటలకి అమ్మవారి గిరిగి లేస్తుంది. అక్కడి నుంచి ఊరేగింపు మార్గాన ఇదే గంగమ్మ గుడికి వచ్చి తెల్లవారుజాములో 3 గంటలకి అమ్మవారి కొలువు తీరుతారు. దాంట్లో భాగంగా ప్రతి ఊరు పాల్గొనాల్సిందిగా మా యొక్క గుడి యొక్క కమిటీ, గుడి యొక్క చైర్మన్గా నేను ప్రతి ఒక్కరిని మా తెలుగుదేశం కూటమి అమరన్న ఆదేశాల మేరకు మేము హృదయపూర్వక ఆహ్వానం తెలుపుతున్నాము. అలాగే మనము గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అమ్మవారి అలంకరణ జరిగింది. దీనికి కారణము మన గంటావూరుకు చెందిన డాక్టర్ మురుగన్ అనేసి ఈసారి అతను వచ్చి అన్న మేము గుడికి మాకు అలంకరణ వదిలేయండి, అలంకరణ మేము బయట నుంచి చేపిస్తాము, మాకు అవకాశాన్ని కల్పించండి అని ఆయన అడగడం జరిగింది. చాలా సంతోషకరము. దాంతోపాటు 15 రోజులు ఆయన అమ్మవారి కృపకి, అమ్మవారి కటాక్షానికి రుణపడి ఉంటాడనేసి కోరుకుంటున్నాను. అలాగే మురుగన్ గారి ఈ యొక్క గొప్ప కార్యక్రమం చేస్తున్న దానికి ఆయనకి మా కమిటీ తరఫున మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, మా కృతజ్ఞతలు. మురుగన్ గారు చేస్తున్నది 15 రోజులు ఒక్కో రోజు ఒక విచిత్ర అలంకారం ఉంటుంది, ఒక్కో ప్రత్యేక అలంకారం ఉంటుంది. కాబట్టి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరు మన పోలీస్ సిబ్బందికి, అలాగే మన మున్సిపాలిటీ సిబ్బందికి, మన కరెంటు సిబ్బందికి, మన మీడియా ఛానల్ వారికి ఆలయ కమిటీకి సహకరించాల్సిందిగా ఈ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. ప్రజలందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు చాటుతో ప్రారంభమై 15 రోజులు అనేక సంఘాలు, అనేక అసోసియేషన్ ద్వారా అన్నదానం చేస్తూ చాలా గొప్పగా అతి వైభవంగా కనివిని ఈ సంస్థ చేయడానికి గంగమ్మ భక్తులు అందరూ కలిసికట్టుగా చేస్తా ఉన్నాము. 2005లో కాణిపాకం దేవాలయం చేసిన ఈ సంవత్సరం కూడా అలంకారం సూపర్గా ఉంది. 2005లో కాణిపాకం వాళ్ళు వచ్చి చేసిన ధనాలంకారం, విచిత్ర అలంకారాలతో చేసిన అమ్మవారికి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అలంకారాలు చాలా వైభవంగా ఉంది, చాలా వైభవంగా చేపించారు. ఇంకా స్టేజ్లో ఈ 15 రోజులు అనేక రకమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటుంది. కాబట్టి పుర ప్రజలందరూ ఈరోజు చాటు కార్యక్రమానికి ఈ 15 రోజులు విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు రావాలని మరి కోరుతున్నాము. జాతర ఉత్సవాల భాగంగా ఈరోజు పొద్దున్నే అమ్మవారి మారంగుడిలో అభిషేకంతో ప్రారంభమైన ఈ ఉత్సవము ఈ 15 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈరోజు రాత్రి 12 గంటలకు గిరిగి స్థానిక గంగమ్మ మన గుడివారి వద్ద నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ 3 గంటలకు చేరుకుంటుంది. అదేవిధంగా రేపటి నుండి ప్రతిరోజు తెల్లవారుతో ఒక్కొక్క కుల సంఘాల ద్వారా అమ్మవారికి అభిషేకము, అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం, సాయంత్రం స్టేజ్ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు ఉంటుంది. ప్రతి ఒక్క మలమనేరు వాసి మరియు చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఆస్వాదించి, అదేవిధంగా ముఖ్యంగా ఈసారి 2004లో 2005లో జరిగిన అలంకరణ, ప్రత్యేక అలంకరణ కాణిపాకం ఐవోలు వచ్చి చేసేవారు. ఆ తర్వాత 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో గంటావరం మురుగా ఆయన స్పాన్సర్ చేసిన ఈ 15 రోజులు ప్రత్యేక అలంకరణ ఈసారి చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క భక్తులు వచ్చి పొద్దున్నే అమ్మవారి ప్రత్యేక అలంకరణ చూసి ఆస్వాదించి ఆమె యొక్క కృపా కటాక్షం పాత్రలు కావాలని మరి కోరుకుంటూ ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖ వారికి, గంగమ్మగుడి ఆలయ కమిటీ వారికి, మున్సిపల్ శాఖ వారికి ప్రతి ఒక్కరికి సహకరించి, అదేవిధంగా ఈరోజు కానీ సిరీస్ రోజు రాత్రి కానీ పోయినసారి జరిగిన అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగకూడదు. ప్రతి ఒక్క యువత కానీ దయచేసి దృష్టిలో పెట్టుకొని అందరూ సహకరించి పండుగ బాగా జరగాలని మరి కోరుకుంటూ జై గంగమ్మ తల్లి.